చిత్రకళాలోకానికి స్వాగతం ఫ్రెండ్స్. మాచారెడ్డిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఇది. ఈ గుడి 1996 నవంబర్ నుండి అంటే 28 సంవత్సరాలుగా ఈ గుడికి పెయింటింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు ఉంది ఫ్రెండ్స్. కలర్లు వేస్తాను, మీ గుడికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగాను పెద్ద మనుషులని. బొమ్మలు ఎలా వేస్తాడో అని కొంత అనుమానంగా చూశారు. కానీ నేను వాళ్ళకి చెప్పాను, నేను కలర్లు నేనే తెచ్చుకొని మీకు బొమ్మ వేసి చూపిస్తాను చూడండి అని చెప్పేసి. సరే మీరు బొమ్మ వేసిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి శివయ్య బొమ్మ సాయంత్రం లోపు వేశాను. కుల పెద్ద మనుషులంతా సంతోషించి వారు అందరు కూడా జమై ఆ గుడి నాకు 14,500 రూపాయలు ఆ కాలంలో నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే వారు చెప్పిన ఇంకొక విషయం కూడా నన్ను షాక్కు గురి చేసింది. ఎందుకంటే ఇదివరకు విగ్రహాలు చేసిన వ్యక్తి పండుగ పెట్టుకునే సమయంలో చనిపోవడం, ఆ తర్వాత మరొక సంవత్సరంలో మళ్ళీ పండుగ పెట్టుకునే సమయంలో బైండ్లవతను చనిపోవడం, ఇలా పండుగ వాయిదాలు పడుతూనే వస్తుంది. నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, నీతో నైతదా అని చెప్పేసి కొంత అనుమానపడ్డారు. దానికి సమాధానంగా నేను కూడా చెప్పాను, నా ప్రాణాలకు నేనే బాధ్యుడిని, ఖచ్చితంగా మీ గుడి నేను విజయవంతంగా పూర్తి చేస్తాను, పండుగ కూడా కంప్లీట్గా నేను చేయగలుగుతానని చెప్పేసి వాళ్ళకు ధైర్యంగా చెప్పడంతో వాళ్ళు అంగీకరించారు. అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతంగా అద్భుతంగా బొమ్మలు వేసేసరికి ఎంతో సంతోషపడ్డారు వాళ్ళందరూ కూడా. ఇప్పటికీ ఆ గుడి నేనే చేస్తూ ఉంటున్నాను. ఆ కాలంలో ఇప్పటికే గుర్తుంది, నా కుటుంబాన్ని అందరికీ కూడా వాళ్ళు బట్టలు పెట్టి నన్ను సత్కరించి ఎంతో ఆదరించారు. ఈ మధ్యనే పండుగ సిద్ధంలో నాకు పారితోషికాన్ని ఇచ్చి సత్కరించి ఎంతో ఘనంగా సన్మానించి నన్ను సంతోషపెట్టినారు. ఇది నేను చేసిన మొదటి గుడి. ఎన్నో వందల గుళ్ళు చేసినప్పటికీ ఈ గుడికున్న ప్రాధాన్యత వేరు, ఇక్కడి అభిమానాలు వేరు. ఆ తల్లి ఆశీర్వాదం, దయ, కరుణ, కటాక్షం విజయవంతంగా కొనసాగించేలా చేస్తుంది. ఆ అమ్మవారి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ గుడి మొత్తం ఆయిల్ పెయింట్తో వేసింది. గుడి చిన్నగానే ఉన్నప్పటికీ విశాలంగా చాలా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పరశురాముడు కార్తీక రాజును చంపుతున్నట్టుగా ఊహ చిత్రాన్ని వేశాను ఫ్రెండ్స్. ఒక ఆర్టిస్టు అమ్మవారికి కళలు వేస్తున్నట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకున్నాను. గుడి ముందైతే చాలా పెద్ద వృక్షం, మర్రి వృక్షం ఉంది, మంచి నీడనిస్తుంది, విశాలమైన స్థలం, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి.